హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మహాభారతంలోని సంజయుని యొక్క దివ్య దృష్టి యొక్క కథ అనేది ఈరోజు తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియో చూస్తున్నారు కానీ కొంతమంది లైక్ చేయట్లేదు. దయచేసి చూసేవారు కొంతమంది అయినా సరే లైక్ చేయండి ప్లీజ్. ఇక కథలోకి వెళ్తే, హస్తినాపురానికి ధృతరాష్ట్రుడు రాజు. అతడికి పుట్టుకతోనే కళ్ళు లేవు. అతని యొక్క జీవితం మొత్తం అతని కళ్ళతో ఏ దృశ్యమును చూడలేడు ధృతరాష్ట్రుడు. కానీ అతని యొక్క మనస్సు అనేది ఎప్పుడు ఆందోళనలోనే ఉండేది. ఎందుచేతనంటే, ముఖ్యంగా తన 100 మంది కుమారుల యొక్క వారసత్వం, రాజ్యం గురించే ఎక్కువ ఆలోచించేవాడు ధృతరాష్ట్రుడు. కౌరవులకు అలాగే పాండవులకు యుద్ధం తప్పదని ధృతరాష్ట్రుడికైతే తెలుసు. అయితే తన కుమారుల పట్ల భయమైతే ఎక్కువగా పెరిగింది. అంటే వారి యొక్క భవిష్యత్తు పైన. అప్పుడే సరైన సమయంలో వ్యాస మహర్షి హస్తినాపుర రాజ్యానికైతే వస్తాడు. వ్యాస మహర్షి మహాభారతం యొక్క కర్త. అతనికి భవిష్యత్తు కూడా తెలిసి ఉంటుంది. అంటే ముందు ఏమి జరుగుతుందో కూడా వ్యాస మహర్షికి తెలిసి ఉంటుంది. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షితో తన కోరికనైతే చెప్పాడు. ఏంటంటే, మహర్షి, యుద్ధం ఎలా జరుగుతుందో నేను చూడాలనుకుంటున్నాను అని చెబుతాడు ధృతరాష్ట్రుడు. అలాగే నా సంతానం ఏమవుతుందో అని తెలుసుకోవాలని నాకుంది అని కూడా చెబుతాడు. ఆ మాటలకి వ్యాస మహర్షి కొద్దిసేపు ఆలోచించాడు. యుద్ధం ఎంతటి భయంకరమైనదో అతడికి తెలుసు. ప్రతిరోజు వందలాది మంది వీరులు ప్రాణాలను కోల్పోతారు. ధృతరాష్ట్రుడు ఆ దృశ్యాన్ని చూస్తే తట్టుకోలేడు. దుఃఖంతో అయితే కరిగిపోతాడు ధృతరాష్ట్రుడు. కనుక అతనికి కనులు ఇవ్వకూడదని తనలో తాను నిర్ణయించుకుంటాడు వ్యాసుడు. కానీ రాజు యొక్క కోరికను కూడా కాదనలేడు. కాబట్టి అప్పుడు వ్యాసుడు ఒక పరిష్కారం అయితే సూచించాడు. రాజా ధృతరాష్ట్ర, నీకు నేను దివ్య దృష్టిని ప్రసాదించలేను. ఎందుకంటే నీవు దానిని చూసి తట్టుకోలేవు. కనుక నీ సచివుడు సంజయుడికి దివ్య దృష్టిని ఇస్తాను అని చెబుతాడు వ్యాసుడు. సంజయుడు ఎవరంటే, ధృతరాష్ట్రుడికి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. అతను ఎల్లప్పుడూ నిజాయితీగా ఉండేవాడు. అబద్ధం అనేది ఎప్పుడూ చెప్పడు. అందుకే వ్యాస మహర్షి సంజయుడిని ఎంచుకున్నాడు. సంజయుడు సభలో నిలుచుకుని వ్యాస మహర్షికి నమస్కరించాడు. వ్యాసుడు తన కరుణ దృష్టిని అతనిపై కేంద్రీకరించాడు. ఆ యొక్క దివ్య కాంతి అనేది సంజయుని యొక్క కళ్ళల్లో ప్రవేశించింది. ఒక్కసారిగా సంజయుని యొక్క చూపు అపారంగా మారింది. అప్పుడు క్షణాల్లో సంజయునికి కురుక్షేత్రం యొక్క మైదానం అయితే అతని కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అక్కడ లక్షలాది రథాలు, అలాగే గజాలు, అశ్వాలు కనబడ్డాయి. సైన్యాల యొక్క అమరికలు రెండు వైపులా కూడా అమర్చబడి కనిపించాయి. దుర్యోధనుడు అక్కడ తన సైన్యాన్ని ఉత్సాహపరుస్తున్నాడు. భీష్ముడైతే వీరుల యొక్క రక్షణలో ముందుండాడు. ద్రోణాచార్యుడు తన శిష్యులను సమాయత్తం చేశాడు. కర్ణుడు ఉత్సాహంతో తన ఆయుధాలను అయితే పట్టుకున్నాడు. మరోవైపు పాండవులు కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. భీముడైతే గదను ఎత్తి
గర్జిస్తున్నాడు. అర్జునుడు గాంధీవాన్ని లాగి బాణాలను సిద్ధం చేస్తున్నాడు. అలాగే నకులుడు మరియు సహదేవుడు కత్తులను సిద్ధం చేసి కవచాలను పట్టుకున్నారు. యుధిష్ఠిరుడు ధర్మబలంతోనే నిలబడి ఉన్నాడు. అర్జునుడి యొక్క రథసారథిగా కృష్ణుడైతే కర్ర పట్టుకొని నిలబడి ఉన్నాడు. యుద్ధరంగంలో అద్భుతమైనటువంటి దృశ్యమైతే కనబడింది సంజయుడికి. ఈ యొక్క దృశ్యాలన్నీ సంజయుడి యొక్క కళ్ళల్లో అయితే కనబడ్డాయి, అంటే దివ్య దృష్టి ద్వారా ప్రత్యక్షమయ్యాయి. సంజయుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాడు. తాను హస్తినాపుర రాజ్యంలో ఉన్న కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఉన్నట్లు అనుభూతి చెందాడు. అతని యొక్క హృదయం ధర్మాన్ని గుర్తించి ఎంతో ఆనందించింది. వెంటనే అతను రాజమందిరంలో కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుని అయితే చూశాడు. వెంటనే అక్కడ జరిగేది అంతా చూసి ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, రాజా, యుద్ధం ప్రారంభమైంది అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఇలా అడిగాడు, సంజయ, మా పక్షం బలమా లేక పాండవుల యొక్క పక్షం బలమా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు, రాజా, రెండు పక్షాలు సమానంగా ఉంది, అయితే ధర్మం పాండవుల వైపే ఉంది అని చెప్పాడు సంజయుడు. ఆ యొక్క మాటలు ధృతరాష్ట్రుడినైతే కలవరపెట్టాయి. అప్పుడే అక్కడ అర్జునుడైతే నిరుత్సాహంతో రథంలో కూర్చుని ఉన్నాడు. ఎందుకంటే స్వజనులను చంపడం నాకు ఇష్టం లేదు అని శ్రీకృష్ణుడితో చెప్పాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో గంభీరంగా మాట్లాడాడు. కృష్ణుడి నోట భగవద్గీత పలికింది. కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీతలో కర్మ, అలాగే ధర్మం, అలాగే భక్తి, జ్ఞానం వంటివన్నీ అర్జునుడికైతే బోధించాడు. అక్కడ అర్జునుడికి బోధించేటువంటి భగవద్గీతను సంజయుడైతే ఇక్కడ రాజ్యసభలో ప్రత్యక్షంగా అయితే విన్నాడు. తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి అదే విషయం పదే పదే చెప్పాడు. ఇలా మనకైతే భగవద్గీత అందింది. యుద్ధంలోని ప్రతి దృశ్యాన్ని కూడా సంజయుడు వివరంగా అయితే చెప్పాడు. ఎక్కడెక్కడ వీరులు పడిపోయారో, ఎక్కడెక్కడ రక్త సముద్రంలా మారిపోయిందో అన్నీ వివరించాడు ధృతరాష్ట్రుడికి. కౌరవుల యొక్క ఓటమి అనేది కూడా స్పష్టంగా తెలిసిపోయింది రాజా అని చెప్పాడు సంజయుడు. ఆ మాటలను విన్నటువంటి ధృతరాష్ట్రుడు మిక్కిలి బాధతో అయితే నిండిపోయాడు. అయితే సంజయుడు ఎప్పుడు నిజం మాత్రమే చెప్పేటువంటి వాడు. చివరికి కౌరవుల యొక్క వినాశనం కూడా అతడే వివరించాడు. అందుకే సంజయుని యొక్క దివ్య దృష్టి మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టంగా నిలిచింది. ఇంతటితో సంజయుని యొక్క దివ్య దృష్టి కథ ముగిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.